గందరగోళంలోనే గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. బట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అందరికి క్వాలిఫై అనుకుంటున్నారు. కానీ బట్ ఈ వెబ్ నోట్ చూసుకోవాలి ఫస్ట్. సో దీనికంటే ముందు మీరు వెబ్సైట్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్ మెమరీ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో దీన్ని క్లిక్ చేస్తే మీ రెస్పెక్టెడ్ లాగిన్ ఐడీస్ అడుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా కొడితే మీకు ఓటీపీ వచ్చేసేది. సో దీనికంటే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే వెబ్ నోట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో వెబ్ నోట్లో ఏం మెన్షన్ చేశాడు, 15th పారా నోటిఫికేషన్లో 15th పారాలోని సో రికౌంటింగ్ గురించి మాట్లాడారు. అది 1000 రూపీస్ ఒక్కొక్క పేపర్కి కట్టాలి, ఆన్లైన్ పేమెంట్. దీనికి టైము 10వ తారీఖు నుంచి 24వ తారీఖు ఇచ్చారు. ఇది రీకౌంటింగ్ ఫస్ట్ పెట్టారు. బట్ మీరు క్వాలిఫైయర్ కాలేదు అనేది బేస్డ్ ఆన్ 15.5 పారా నోటిఫికేషన్ చూస్తుంది. ఇక్కడ రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ will not issued any memorandum of marks and fee paid by such candidates will be fortified to the government account. సో వీళ్ళు ఎవరైతే ఇన్వాలిడ్, రిజెక్టెడ్, డిస్క్వాలిఫైడ్ పర్సన్ ఉంటారో వాళ్ళ మార్క్స్ మాత్రం డిస్ప్లే చేయము. సో ఇది మనకి ఫస్ట్ పెట్టాలి. ఇది ఫస్ట్ పెట్టేస్తే అర్థమవుతుంది. వీళ్ళకి రిక్వెస్ట్ ఆఫ్ రివాల్యుయేషన్ అనేది ఉండదు. రూల్ నెంబర్ 3 ప్రకారం 9D కమిషన్ రూల్స్ ప్రొసీజర్లో ఉంటుంది. ఎలాంటి రిక్వెస్ట్ అయితే తీసుకోము. అండ్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్స్, ఏది రీకౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆల్ మార్క్స్ పెడతారు. ఇంకా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది కూడా ఇస్తారు. వాళ్ళకి ఎవరైతే క్వాలిఫై అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనెక్షర్ 6లో మెన్షన్ చేసినవన్నీ రెడీ చేసుకొని చెప్పారు. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అన్నీ రీకౌంటింగ్ తర్వాతే, అండ్ రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. దాంట్లో సెలెక్షన్ ప్రాసెస్లోని పర్సనల్గా ఒక్కొక్కరికి పంపిస్తారు. ఇది గ్రూప్ 1లో జరిగింది. సో అందరూ వాళ్ళ డేటా తర్వాత నాకు ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఇన్వాలిడ్, కోర్టు కేసెస్ ఉంది, ఐఎమ్ నాట్ అటెండెడ్ 7 పేపర్స్ అని ఇస్తాడు. సో అది మీరు తొందరపడి ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. జస్ట్ అది క్వాలిఫై కానోళ్ళని అలా మెన్షన్ చేసి ఇచ్చాడు. సో యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అని పెట్టితే సరిపోయేది. బట్ వాళ్ళు ఏంటంటే మార్క్స్ మేము దగ్గర డైరెక్ట్ అది ఇచ్చారు. అది మరి ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.